హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే మెకానికల్ వర్క్స్. నేను మీ ఆర్కే. ఈరోజు ఒక కొత్త డివైస్ చేయడం జరిగింది. దేనికోసం అంటే వితౌట్ మల్టీమీటర్ మనం వైరింగ్ యొక్క కంటిన్యూటీని ఇంకా వైర్లోకి పవర్ వస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు, అది కూడా మల్టీమీటర్ లేకుండా. ఎందుకు మల్టీమీటర్ లేకుండా అంటున్నానంటే, మల్టీమీటర్ వాడంగా ఏమవుతాయంటే ఇవి ఏవైతే నిబ్స్ ఉన్నాయో ప్రాప్స్, ఈ రెండు కట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ ప్రాప్స్ని కట్ అవ్వకుండా మనం డైలీ లాంగ్ లైఫ్గా రావాలనుకుంటే ఒక మిషన్ చేసుకోవాలన్నమాట. ఆ మిషన్ ఏంటంటే ఇది చేసాం మనం. దీంట్లో మనం వైరింగ్ యొక్క కంటిన్యూటీని ప్లస్ వైరింగ్లో పవర్ ఉందా లేదా, ఆ వైర్లోకి పవర్ వస్తుందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. నేను తీసుకున్న డివైజ్లో 3 తీసుకున్నాను అనమాట. ఒకటి మెయిన్ ఎర్త్, రెండింటికి మెయిన్ కామన్ అనమాట. మెయిన్ ఎర్త్ ఇది అంటే కామన్ ఎర్త్ వస్తుంది. ఒకటి వైట్ తీసుకున్నా, మీరు కావాలంటే గ్రీన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్ చెక్ చేసుకోవడానికి, పవర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి రెడ్ ఒకటి తీసుకున్నా. ఇకపోతే కంటిన్యూటీ ఇంకా వైరింగ్లో ఏమన్నా కట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక బ్లూ కలర్ వైర్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ మనమైతే కంటిన్యూటీ మోడ్, నేను పై బటన్ పెట్టుకున్నాను. ఇది పై బటన్ ఇక్కడ ఆన్ చేసుకొని కంటిన్యూటీ ఆన్ చేసుకొని ఇలా పెడితే మనకి బీప్ అనే సౌండ్ వస్తుంది, మీరు వినొచ్చు. అది కూడా ఈ బీప్ అనే సౌండ్తో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం, వైరింగ్ కట్ అయిందా లేదా అనేది. ఇక్కడ ఒక వైర్ తీసుకున్నాను చూడండి, ఇక్కడ కట్ అయ్యలేదు, కరెక్ట్గా ఉంది వైర్. ఈ వైర్ మనం ఏం చేస్తామంటే ఒక ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్కి పెట్టినప్పుడు మనకి ఇలా బీప్ సౌండ్ వస్తుంది, మీకు ఇక్కడ వినొచ్చు మీరు. నేను తీసుకున్న వైర్లు వచ్చేసి ఇవి ఇండికేటర్ వైర్లు అనమాట. ఇండికేటర్ తీసుకొని వాటికి ఏం చేశానంటే ఇలా నీడిల్స్ పెట్టాను సేల్లో. మీకు కావాలంటే బయట దొరుకుతాయి. తీసుకొని ఇక్కడ కటింగ్ ప్లేయర్ కానీ ఏమైనా యూజ్ చేసి వీటిని టైట్ ఇలా చేసుకుంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనమాట. నేను దానికోసమని ఇవి పెట్టుకున్నాను. నెక్స్ట్ వీటిలో గురించి మనం ఏమనుకుంటున్నాం, కంటిన్యూటీ ఒకటి చెక్ చేసుకున్నాం కదా ఎలా ఉందనేది. ఈ వైర్ బాగుంది కాబట్టి మనకు బీప్ సౌండ్ వస్తుంది. ఇన్ కేస్ కట్ అయితే, ఇక్కడ కట్ అయ్యి ఉంది చూసారా ఈ వైర్, అంటే మన వైరింగ్ డయాగ్రామ్ ప్రకారం ఒకవేళ బండిలో కనుక కట్ అయ్యి ఉంటే ఆ వైర్ బీప్ సౌండ్ రాదనమాట. అంటే వైరింగ్ ఎక్కడో కట్ అయింది, లేకపోతే ఎక్కడో రస్ట్ వచ్చి ప్రాపర్గా లేదు, అంటే అందులో నుంచి పవర్ కానీ ఏదైతే ఏరుతుందో కట్ రావట్లేదని మనకు అర్థమవుతుంది. సో సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఈ మల్టీమీటర్ అయితే మనం బీప్ మోడ్లో పెట్టుకోవాలి. ప్లస్ ఈ బీప్ మోడ్లో పెట్టుకున్నా కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ప్రాప్స్ అనేవి కట్ అయిపోతూ ఉంటాయి, అందుకనేది ఈ డివైస్ చేయడం జరిగింది మనం. నెక్స్ట్ వీటిలోకి పవర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి ఏం చేసామంటే, మనం కామన్ ఎర్త్ అనుకున్నాం కదా, ఇది వైట్. ఈ వైట్ ప్లస్ రెడ్, నేను ఇక్కడ బ్యాటరీ లేదు కాబట్టి ఇక్కడ హెచ్డబ్ల్యూ బ్యాటరీ తీసుకుంటున్నాను. దీంట్లో పవర్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే, ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ మళ్ళీ పవర్ మోడ్లో పెట్టుకుంటాను. నేను పవర్ మోడ్లో పెట్టుకొని ఏదైతే ఫేస్ ఉందో ఫేస్కే ఇవ్వాలండి. ఫేస్ ఒకవేళ మారితే కనుక మీకు బీప్ సౌండ్ రాదు. యాజ్ ఇట్ ఈజ్ ఇది ఫేస్, మనకి ఇప్పుడు ఈ బ్యాటరీ కిందకి వచ్చేది ఫేస్ అనమాట. ఫేస్కి వెళ్ళి ఇస్తే మనకి ఏమవుతుందంటే, న్యూట్రల్ ఉంది కదా, ఈ ఎర్త్ వైట్ తీసుకున్నాను నేను, ఈ వైట్ని ఇందులో పెట్టండి, మీకు బీప్ సౌండ్ వస్తుంది అనమాట. అంటే ఇందులో నుంచి పవర్ వెళ్తున్నట్టు. ఇన్ కేస్ ఎప్పుడన్నా ఈ బ్యాటరీ తీసుకోండి, బ్యాటరీలో పవర్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి చెక్ చేసుకుంటున్నాను నేను. ప్లస్ ఒకవేళ వైర్ కనుక ఇది బ్యాటరీ వైర్ అనుకుందాం, ఒకవేళ బ్యాటరీలో నుంచి వచ్చే ఫేస్ వైర్ అనుకుందాం, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫేస్ వైర్ని ఇక్కడ పెట్టేసి డైరెక్ట్ ఇక్కడ మీరు పెట్టారంటే బీప్ సౌండ్ వస్తుంది. వైరింగ్ అనేది ముందు నుండి బ్యాక్ డేంజర్ లైట్ దగ్గర నుండి ఫ్రంట్ ఇండికేటర్ లైట్లు ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందులోని ఈ ప్రాప్స్ అనేవి చాలా లెంత్ తక్కువ వస్తాయి అనమాట. మనం ముందు నుండి వెనక దాకా కంటిన్యూటీ మోడ్లో చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో ఏం చేసామంటే, ఈ వైర్లు కనుక మీరు లెంత్ కనుక పెట్టుకుంటే ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు చెక్ చేసుకోవచ్చు. మొత్తం 3. సరేనండి, ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో, ఎలా డివైస్ తయారు చేసుకోవాలో చూద్దాం. వచ్చేసి ఏదైతే మనకి ఇందులో మీకు కనిపిస్తూ ఉంటుంది, విజిటింగ్ కార్డు బాక్స్ పాత్ ఏదైనా ఉన్నా తీసుకోండి, విజిటింగ్ కార్డు బాక్స్ ఒకటి. నెక్స్ట్ ఒక బజరు, ఒక బ్యాటరీ తీసుకోండి, ఒక హెచ్డబ్ల్యూ బ్యాటరీ, మ్యాచ్ బాక్స్ ఒకటి, ఒక టేప్ ఒకటి, డిమిటిపర్ స్విచ్ ఒకటి యాక్టివా తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇక్కడ ఇండికేటర్ స్విచ్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ దానికి వచ్చే కప్లరు 3 వైర్ కప్లర్ అనమాట. 3 వైర్ కప్లర్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఒక 3 వైర్లు తీసుకున్నానండి. ఇక్కడ నేను బ్లూ, వైట్, రెడ్ వాడుతున్నాను. మీకు కావాలంటే కామన్ ఎర్త్ కోసం గ్రీన్ వాడొచ్చండి. ఈ ట్యూబ్స్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతాయి. ఫాలిపియన్ ట్యూబ్స్ అని అంటే వాళ్ళే ఇస్తారండి. ఇది ఎందుకంటే మనం టేప్ యూజ్ లేకుండా వాడుకోవచ్చు. టేప్ అయితే ఏదో ఒక రోజు ఊడిపోతుంది, ఇదైతే ఎమ్మటే పెట్టుకుంటే లైఫ్ ఉంటుందండి, అందుకని ఇది వాడుతున్నాను నేను.
ఇకపోతే మీకు కనిపిస్తూ ఉంటుంది వీడియోలో ఇవి ఇండికేటర్ వైర్లు అనమాట. ఇండికేటర్ నేను తీసుకున్నాను, వాటికి సేల్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న ఒక వైట్, రెడ్, బ్లూ వైర్లు ఉన్నాయి కదా, వాటికి అటాచ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఈ మూడింటిని నేనేమో చేస్తున్నానంటే మ్యాచ్ బాక్స్ ద్వారా అవి పెట్టేసుకొని పాలిథిన్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఆ ట్యూబ్స్తోని వేడి చేసి అలా హార్నెస్ చేస్తున్నానండి. ఇక లైఫ్ ఉంటుంది అనమాట. టేప్ లేకుండా ఇలా చేసుకోవచ్చు. టేప్ అయితే ఊడిపోతుంది, అందుకని ఇలా వాడుతున్నాను లైఫ్ రావడం కోసం. దానికి ఇలాగే 3 వైర్లకి పెట్టుకుంటానండి నేను. ఆ 3 వైర్లు ఒక ఎడ్జ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎడ్జ్ 3 ఉన్నాయి కదండి, ఆ 3 వైర్లలో ఒక బ్లూ ఫేస్ తీసుకున్నాం కదా మనం. ఆ బ్లూ ఫేస్ని ఏం చేస్తున్నానంటే, నేను బ్యాటరీ ఉంది కదా మన హెచ్డబ్ల్యూ బ్యాటరీ, ఆ బ్యాటరీకి నేను ఏం చేస్తున్నానంటే ఆ బ్లూ వైర్ ఉంది కదా, ఆ బ్లూ వైర్ అటాచ్ చేస్తానన్నమాట. చూడండి ఒకసారి ఎలా అటాచ్ చేస్తాననేది. మీకు కావాలంటే బయట ఎలక్ట్రిక్ షాప్లో దానికి క్లిప్ దొరుకుతుందండి, 2 వైర్ల క్లిప్ కప్లర్ దొరుకుతుంది, అది తీసుకోండి అవసరమైతే. నా దగ్గర లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇలా పెట్టి డైరెక్ట్గా నేనేం చేశానంటే వైండ్ చేసేసానండి. చూడండి ఒకసారి. టైట్గా ఉండాలండి ఇవి. నెక్స్ట్ మన డిమ్ డిప్పర్ స్విచ్ ఉంది కదా, యాక్టివ్ అది తీసుకున్నాను నేను. ఆ కప్లర్ దొడుతున్నాను. ఏదైతే కప్లర్ ఉందో మనకి 3 వైర్లు ఉండాలండి ఆ కప్లర్కి. అందులో ఒకటి కామన్ ఎర్త్ వస్తుంది, ఒకటి ఫేస్ చెక్ చేసుకోవడానికి వస్తుంది, ఒకటేమో కంటిన్యూటీ చెక్ చేసుకోవడానికి అండి. ఏదైతే నేను విజిటింగ్ కార్డ్ బాక్స్ తీసుకున్నానో దానికి హోల్ పెట్టేసి అందులో నుంచి ఆ వైర్లు తీసుకున్నానండి. ఆ వైర్లు ఆ హోల్ నుంచి తీసుకొని వచ్చాను. చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏదైతే ఇండికేటర్ ఉందో ఆ ఇండికేటర్ ఫేస్ ఒకసారి చెక్ చేసుకోండి. నేను బ్లూ ఇస్తున్నాను ఇక్కడ ఫేస్కి, ఆ బ్లూ వైర్ ఫేస్కి ఇస్తున్నాను. నా దగ్గర షార్ట్ అండ్ రాడ్ లేదు కాబట్టి ఇట్లా టేప్ వేసి పెట్టేశాను. మీ దగ్గర కప్లర్ క్లిప్ దొరుకుతుందండి, ఆ కప్లర్ ఎలక్ట్రిక్ షాప్లో దొరుకుతుంది, అది వేసుకోండి కావాలంటే మీకు. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ వైర్ ఉంది కదండి, అది మనకి స్విచ్లో నుంచి వచ్చే మిడిల్ వైర్ ఉంది కదా, మధ్యలో వైర్ని తీసుకెళ్ళి బజర్ ఫేస్కి ఇవ్వండి. చూడండి ఒకసారి. బజర్ ఫేస్కి ఇచ్చాను నేను మిడిల్ వైర్ వచ్చేసి. నెక్స్ట్ ఏదైతే వైట్ వైర్ మిగిలిందో మనకి, ఆ వైట్ వైర్ తీసుకెళ్ళి నేను ఇక్కడ దేనికి ఇచ్చానంటే, ఇక్కడ మనం తీసుకున్న 3 వైర్లలో ఫేస్కి అని చెప్పుకున్నాం కదా రెడ్ వైర్, ఆ ఫేస్ రెడ్కి పెట్టాను అనమాట. బ్లూదేమో బ్యాటరీ ఫేస్కి అండి. స్విచ్ నుంచి వచ్చిన బ్లూ వైర్ వచ్చేసి బ్యాటరీ ఫేస్కి ఇచ్చా. నెక్స్ట్ బ్రౌన్ వైర్ వచ్చేసి రెండో వైరు, ఆ బ్రౌన్ వైర్ తీసుకెళ్ళి నేను దేనికి ఇచ్చానంటే బజర్ ఫేస్కి ఇచ్చాను. ఆ బజర్ నుండి వచ్చే ఎర్త్ ఏదైతే ఉందో ఆ న్యూట్రల్ వైట్కి ఇచ్చాను అనమాట. మనం వైరింగ్ తీసుకున్నాం కదా, ఎర్త్ వైర్ కామన్ ఎర్త్ అనుకున్నాం కదా, దానికి ఇచ్చాను అనమాట. ఇక మనం స్విచ్లో నుంచి వచ్చిన వైట్ వైర్ ఉంది కదా, అది రెడ్కి ఇచ్చాను. ఇదండి ఫైనల్గా మన డివైస్. ఒకటి కంటిన్యూటీ మోడ్, ఒకటి పవర్ మోడ్. ఇప్పుడు కంటిన్యూటీ మోడ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఒక బ్లూ వైర్ మనం ఏదైతే కామన్ ఎర్త్ ఉందో దాన్ని కంటిన్యూటీ పెట్టుకొని వైర్లు చెక్ చేసుకుంటాం. ఏదైతే వైర్ కట్ అయిందా లేదని చెక్ చేసుకోవడానికి ఇది వాడతాం. ఇన్ కేస్ మళ్ళీ పవర్ మోడ్ పెట్టుకొని ఆ వైర్లోకి పవర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే, ఈ కామన్ ఎర్త్ ఏదైతే ఉందో బాడీ ఎర్త్కి కానీ బ్యాటరీ ఎర్త్కి కానీ ఇచ్చుకొని ఈ ఫేస్ వైర్ చెక్ చేసుకోవడానికి ప్రతి వైర్కి మనం ఫేస్ న్యూట్రల్ తెలుసుకోవడానికి ఇది ఫేస్ పెడితే సరిపోతుందండి. ఇలా చెక్ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.